ఎందుకు వాక్యం వినాలి అంటే నీ ఆత్మకు ఆహారము వాక్యం. ఎందుకు వాక్యం దగ్గరికి రావాలంటే నీ ఆత్మను రక్షించేది వాక్యం. నిన్ను మహోన్నతమైన లోకానికి తీసుకుపోయేది ఉంది చూశారు, వాక్యం. అందుకు పరిగెత్తుకుంటూ రావాలి, అందుకు వేగిరపడుతూ పరిగెత్తుకొని వచ్చి వాలిపోవాలి. ఇక్కడ అలా వాలిపోయే వాళ్ళ విషయంలో దేవుడు చెప్తున్న ఒక అద్భుతమైన మాట మీ కళ్ళతో చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనంలో చెప్తున్న మాట అండి. అనుదినము ఇదే ప్రయత్నం చేయాలండి మన బ్రతుకులో. అంటే రోజు తింటుండ్రా, వారానికి ఒకసారి తింటుండ్రమ్మా? చేతులు ఎత్తండి. వారానికి ఒకసారి తింటున్న వాళ్ళు కూడు. వారానికి ఒకసారి తింటుండ్రా, రోజు తింటుండ్రా? రోజు 3 పూటలు లేకపోతే ఇది ఊరుకోదు. 4 గంటలకు లేపేస్తుంది. పరుగో 4 గంటలకు ఎక్కడ వెళ్తున్నాం అంటే పొట్టకూటి కోసం అన్న. ఎక్కడొచ్చారంటే ఏమంటారు చెప్పండి? ఎక్కడన్నా బ్రతకడానికి వెళితే ఏమంటారు అందరూ? దాదాపు ఎక్కడనో దేశాలకు వెళ్ళిపోతే పొట్ట చేతలు పట్టుకొని వచ్చినాం అంటారు. పొట్ట చేతలు పట్టుకొని వచ్చినాం అయ్యా బ్రతకడానికి అంటారు. ఎందుకయ్యా అంత దూరం పోయావంటే పొట్ట తిప్పల కోసం అయ్యా అంటాం. ఏ తిప్పలు? పొట్ట తిప్పలు. పొట్ట అంత తిప్పలు పెడుతుంటుంది నిన్ను, అంత తిప్పలు పెడుతుంది. కాబట్టి 4 గంటలకు లేచి అబ్బో రెడీ చేసి పెట్టాలి. 4 గంటలకు లేచి ఎక్కడ ఉరకమంటే అక్కడ ఉరుకుతాడు. ఇక అయ్యగారు బయటికి వెళ్ళిపోయింటాడు, ఎక్కడో 4 గంటలకు వెళ్ళిపోయింటాడు. కరెక్ట్ 7 గంటలకు 6 గంటలకు ఏమే అంటాడు. ఏంది ఏమే ఎందుకంటాడు? కడుపు దేవుడు. ఏమైనా నైవేద్యం పెట్టావే? నైవేద్యానికి అన్నీ సరి చేస్తున్నాను. నైవేద్యానికి కావాల్సిన అన్ని పాత్రలన్నీ తోమే చేశానండి. ఏం పెడతావు ఇప్పుడు నైవేద్యం? ఇడ్లీ, లేకుంటే చపాతి, లేదంటే ఎవరికి దోషింది వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో ఇది పడేసారు. దానికి పొద్దుగల 3 పూటలు తిరిగితేనే ఇది బాగుంటుంది. దీనికి ఏ మాత్రం పెట్టకండి. అంజీరా అంటే ఏ పోనా, నేను పొద్దు నుంచి అన్నం తినలేదు, ఇప్పటి వరకు అన్నం తినలేదు. రాడికి రారెవరు మీరు? ఏమైందయ్యా? తినలేదు. నీదొకటి పిలిచిన అనుకో. ఎవరైనా మీరు తినకుండా 3 రోజులు, అదే 1 రోజు తినకుండా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, లేదా పొద్దు నుంచి ఎక్కడనో వెళ్ళిపోయి తిండి లేకుండా వచ్చినాను, పిలిస్తే ఎవరైనా వస్తుంటే తినలేదు పో మేము రామ్. 1 రోజు దానికి పెట్టకపోతే ఇంత బాధపడతారే. ఎక్కడ అన్నం, ఎక్కడ ఉంది అన్నం అని దానికోసం ఎంత ఆశతో ఎదురు చూస్తాను తెలుసా? వారం అయిందా ఇక్కడ పెట్టి? మంగళవారం పెట్టాం కదా అక్కడ వదిన వాళ్ళ ఇంటి దగ్గర కదమ్మా. వారం అయింది. మళ్ళీ ఇప్పుడు వారం రోజులు రావడానికి కూడా, వారం రోజులు శరీరాన్ని పెడితేనేమో 1 రోజే నేను చెప్తున్నాను, 1 పూటనే అది. మరి వారం రోజులు ఆత్మకు ఆహారం లేకపోతే అంత ధీమేగా వస్తారంటే అసలు మనుషులు. వారం రోజుల నుంచి ఆకలి ఏం కావట్లేదా మీకు? ఏమైతే ఆకలి అయితే అనిపించలేదు మాకు, అసలు ఆకలి అయినట్లుగా అయితే అనిపించట్లేదు మాకు. ఆత్మకు ఆకలి అయితే అనిపించట్లేదు. ఇప్పుడు అనిపించదులే.